హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాంట్లో ఏజ్ కట్ ఆఫ్ మీద అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. సో మనకు ఏజెస్ యాజ్ పర్ జీవో నెంబర్ 87 ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ జీవో నెంబర్ 87 నోటిఫికేషన్లో అఫీషియల్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే కానిస్టేబుల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి ఏజెస్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉండాలి. ఇది ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే బేసిక్గా ఇంత ఉండాలి. అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిలాక్సేషన్ తీసుకోవాలనుకుంటే మీకు 5 ఇయర్స్ వస్తుంది. ఓకేనా? సో మొత్తంగా ఇప్పుడు మన కట్ ఆఫ్ ఏజ్ ఎక్కడ పోయింది, 32 ఇయర్స్కి వచ్చేసింది. ఓకే, దెన్ ఫాలోడ్ బై ఎస్ఐ. ఎస్ఐకి వచ్చేసి మనకు 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న ఓపెన్ ఫర్ ఆల్, అంటే ఓపెన్ కేటగిరీలో మీరు అంతవరకు ఏజ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి మనకు మళ్ళీ 5 ఇయర్స్ వస్తుంది. సో ఇప్పుడు మన కట్ ఆఫ్ డేట్ ఎక్కడికి పోయింది, 35 ఇయర్స్ పోయింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డేట్స్. సో దీని యొక్క కట్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 1, 2026. ఇంత లోపల ఉన్న మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కు ఈ రూల్ ప్రకారం మీరు ఎలిజిబుల్. కానీ చాలామంది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు, 38 ఇయర్స్ వరకు అయితే ఇస్తారనుకున్నాము, కానీ అది ఇవ్వలేదు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కూడా దానికి వీలైనంత సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మేబీ ఇఫ్ పాసిబుల్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అవుతుంది. దీని గురించి మీరు ఏమనుకుంటారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.